నేను కస్టమర్ కేర్ తో మాట్లాడాను. న్యూస్ కరెంట్లీ అది వర్క్ అవ్వదు. కంప్లీట్ పేటిఎం అనేది బ్యాన్ అవ్వలేదు. టోటల్ 3 సర్వీసెస్ అనేది వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. ఫస్ట్ హాయ్ గైస్, వెల్కమ్ టు S3 కార్స్ తెలుగు. సో ఈరోజు నేను ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటో కాదు, పేటిఎం ఫాస్టాగ్. సో చాలా మంది పేటిఎం ఫాస్టాగ్ తీసేయాలా, లేకపోతే వ్యాలెట్ ఇష్యూస్ వచ్చినాయి కదా, ఆర్బీఐ దాన్ని బ్యాన్ చేసింది కదా అని చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా. దాన్ని అసలు మనం రిమూవ్ చేయాలా వద్దా అని కంప్లీట్ వీడియో అనేది డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, ఎవరైతే పేటిఎం ఫాస్టాగ్ యూజ్ చేస్తున్నారో, పేటిఎం వ్యాలెట్ యూజ్ చేస్తున్నారో, పేటిఎం యూపీఐ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, ఏం బ్యాన్ చేశారు అనేది ఫస్ట్ పాయింట్. సో పేటిఎంలో ఓన్లీ మేజర్గా 3 సర్వీసెస్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేశారు. లైక్ నాట్ ఇన్ యూజ్, కరెంట్లీ అది వర్క్ అవ్వదు. అంటే February 29th వరకు యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ February 29th మనం దాన్ని యూజ్ చేయలేము. సో ఇన్ డీటెయిల్గా దీని గురించి నేను డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ 3 సర్వీసెస్ ఏంటి పేటిఎంలో? ఫస్ట్ థింగ్, వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ 29th వరకు వర్క్ అవుతుంది. ఆఫ్టర్ 29th వర్క్ అవ్వదు. అది కూడా ఆఫ్టర్ 29th అప్లోడ్స్, అంటే వ్యాలెట్ని టాప్అప్ చేయడం అలాంటివి మనకి వర్క్ అవ్వదు అనమాట. సో 29th వరకు యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ 29th కూడా మనం వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం దాన్ని టాప్అప్ చేయలేం. సో ఫస్ట్ సర్వీస్ వచ్చేసి పేటిఎం వ్యాలెట్, సెకండ్ వచ్చేసి పేటిఎం బ్యాంక్, మేజర్ పేటిఎం బ్యాంక్. ఎందుకంటే ఈ పేటిఎం బ్యాంకే అన్ని సర్వీసెస్కి లింకే ఉన్నాయి. మెయిన్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ అన్నిటికీ ఈ పేటిఎం బ్యాంకే రిలేటెడ్ ఉంది. కాబట్టి మెయిన్ పేటిఎం బ్యాంక్ ఆర్బీఐ దాన్ని కొన్ని రిస్ట్రిక్షన్ చేసింది, బ్యాన్ చేసింది. కాబట్టి దాని రిలేటెడ్ సర్వీసెస్ అన్ని బ్యాన్ అయినాయి అన్నమాట. సో ఇంకో సర్వీస్ వచ్చేసి ఫాస్టాగ్ సర్వీసెస్ కూడా వాళ్ళు స్టాప్ చేస్తున్నా అని చెప్పారు. అదేంటంటే ఫాస్టాగ్లో ఉన్న బ్యాలెన్స్ మనం ఆల్మోస్ట్ 29th వరకు యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత యూజ్ చేయలేమా అంటే చేసుకోవచ్చు, కాకపోతే అప్లోడ్ చేయలేం. అంటే అప్లోడ్ ఇన్ ద సెన్స్ మనం దాన్ని టాప్అప్ చేయలేం. ఫాస్టాగ్లో ఉన్న బ్యాలెన్స్ ఉన్నంత వరకు దాన్ని వాడుకోవచ్చు. దాని తర్వాత దాన్ని మనం రీఛార్జ్ అనేది చేయలేమన్నమాట. ఇది ఫాస్టాగ్ కండిషన్. సో టోటల్ 3 సర్వీసెస్ అనేది వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి వ్యాలెట్, సెకండ్ వచ్చేసి పేటిఎం బ్యాంక్స్, థర్డ్ వచ్చేసి ఫాస్టాగ్. ఈ 3 సర్వీసెస్ మేజర్ సర్వీస్ ఇంపాక్ట్ అనేది కంప్లీట్ పేటిఎం అనేది బ్యాన్ అవ్వలేదు. ఇంకా ఈ పేటిఎం బ్యాంక్తో రిలేటెడ్ ఉన్న అన్ని సర్వీసెస్ ఎఫెక్ట్ అనమాట. లైక్ ఇన్ కేస్ మీరు మీ పేటిఎం యాప్లో మీరు జనరల్గా థర్డ్ పార్టీ బ్యాంక్స్ కూడా అటాచ్ చేసి ఉంటారు కదా. సో లైక్ ఎస్బీఐ కానీ అదర్ బ్యాంక్స్, ఈ పేటిఎం బ్యాంక్ ఏదైతే మీరు యూపీఐడి లింక్ చేసుకున్నారో దాన్ని తీసేసి మీ అదర్ బ్యాంక్, మీ పర్సనల్ బ్యాంకింగ్ ఇంకేదైనా ఉంటే దానికి అటాచ్ చేసుకోండి మీ యూపీఐ ఐడి. సో దట్ మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. సో యూపీఐ ట్రాన్సాక్షన్ బ్యాన్ కాలేదు, మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో దాని మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అండ్ కమింగ్ టు మెయిన్ వ్యాలెట్, ఇప్పుడు వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ ఏమవుతుందంటే, వ్యాలెట్లో ఇన్ కేస్ మీకు చాలా బ్యాలెన్స్ ఉంది అంటే మీరు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. జస్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి సెండ్ టు మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎంత అమౌంట్ కావాలో దాన్ని మీ బ్యాంక్ యాడ్ బ్యాంక్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ మీ ఇంకో బ్యాంక్ యాడ్ అయిన ఉంటే నో ప్రాబ్లం, దానికి డైరెక్ట్గా మీరు వ్యాలెట్ నుంచి వితౌట్ ఎనీ ఛార్జెస్ మీరు సెండ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ హై అమౌంట్ ఉంటే మీకు నమ్మకం లేదు, తీసేస్తారు కంప్లీట్గా అని అనిపిస్తే. సో ఇంకోటి, ఇప్పుడు కంప్లీట్ ఫాస్టాగ్ గురించి మాట్లాడతాను. సో ఇది జనరల్గా సో కంప్లీట్ పేటిఎం అయితే బ్యాన్ అవ్వట్లేదు. ఇప్పుడు మన వెహికల్స్కి వాడుతున్న ఫాస్టాగ్ గురించి ఏంటి, దాంట్లో ఉన్న బ్యాలెన్స్ ఏంటి, ఎప్పుడు దాకా వాడుకోవచ్చు అంటే, నేను కస్టమర్ కేర్తో మాట్లాడాను. ఫాస్టాగ్స్ అన్ని కంప్లీట్ బ్యాన్ అవుతున్నాయంటే, బ్యాన్ అవ్వడం కాదు, దాన్ని మనం ఆఫ్టర్ 29th February అయితే యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న బ్యాలెన్స్ కంప్లీట్గా డిప్లీట్ అయిన వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని ఇప్పుడు చాలామంది హడావిడిగా పేటిఎం ఫాస్టాగ్ని రిమూవ్ చేయడం కానీ దాన్ని డీయాక్టివేట్ చేయడం కానీ చేస్తున్నారు. సో అలాంటివి చేయకండి. ఫస్ట్ థింగ్, ఎందుకంటున్నానంటే, ఇన్ కేస్ మీకు క్యాన్సిలేషన్ చేయాలంటే చాలా ఈజీ. మీకు ఇన్ కేస్ మీకు ఫాస్టాగ్ ట్యాగ్ ఉంది, దాని ఇంకా ఫర్దర్ యూజ్ చేయలేము అనుకునే వాళ్ళు దాన్ని ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, మీ పైన మీకు నంబర్ ఇచ్చాను, ఆ నంబర్ కాల్ చేసి, ఫాస్టాగ్ పేటిఎం డెడికేటెడ్ నెంబర్ అది, ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఆప్షన్స్ వస్తాయి. ఫాస్టాగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్ కేస్ మీరు ఫాస్టాగ్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే, డీయాక్టివేట్ చేయాలనుకుంటే డైరెక్ట్ అక్కడ నుంచి డీయాక్టివేట్ చేసుకోవచ్చు. వన్స్ అది డీయాక్టివేట్ అయిన తర్వాత మరి అందులో ఉన్న బ్యాలెన్స్ ఏమవుతుంది అని అంటే, అందులో ఉన్న ఫాస్టాగ్లో ఉన్న బ్యాలెన్స్ మీకు రిఫండ్ అవుతుంది. దేనికి రిఫండ్ అవుతుంది? అది మళ్ళీ మీ వ్యాలెట్కే రిఫండ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు క్యాన్సిలేషన్ చేసినా, మీరు కంప్లీట్ దాన్ని డీయాక్టివేట్ చేసినా కూడా పేటిఎం ఫాస్టాగ్ని, అది మళ్ళీ మీ వ్యాలెట్కే రిఫండ్ అనేది వస్తుంది విత్ ఇన్ 7 working days. సో ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయాలని అంటే మ్యాక్సిమం అయితే అవసరం లేదని నేను అంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ కస్టమర్ కేర్తో మాట్లాడాను.
సో వాళ్ళు చెప్పిన రెస్పాన్స్ ఏంటంటే కంప్లీట్ ఇప్పుడు నెక్స్ట్ 29th వరకు మనం యూజ్ చేసుకోండి అని అంటారు. కంప్లీట్గా నేను రిమూవ్ చేద్దామని చెప్పాను. నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను, నాకు ప్రాసెస్ చెప్పండి అని నేను కాల్ చేసినప్పుడు సో ఎందుకు రిమూవ్ చేయాలనుకుంటున్నాను అంటే ఇలా బ్యాన్ అయింది కదా అంటే లేదు సార్ బ్యాన్ కాలేదంటే సార్ కరెంట్లీ ఆఫ్టర్ 29 దాని సర్వీసెస్ అంటే ఆఫ్టర్ 29 మనం దాన్ని అడిషనల్గా అమౌంట్ వేయలేం. 29 వరకు మీరు దాన్ని రీఛార్జ్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆఫ్టర్ 29 ఏం రిస్ట్రిక్ట్ అవుతున్నాయంటే మనం దాన్ని టాప్అప్ చేయలేం, వ్యాలెట్ టాప్అప్ చేయలేం, ఫాస్టాగ్ టాప్అప్ చేయలేం, అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కూడా చేయలేం. సో ఇవన్నీ ట్రాన్సాక్షన్ అనేది చేయలేం అనమాట. సో ఇప్పుడు ఫాస్టాగ్ రిమూవ్ చేయాలా అంటే చేయకూడదు, 2 కండిషన్స్ ఇప్పుడు 2 ఉన్నాయి, చేయాలా ఇప్పుడు అలాగే ఉంచుకోవాలా. నేను మాట్లాడిన కన్వర్సేషన్ సో ఆఫ్టర్ 29th కూడా వాళ్ళు ఇంకో బ్యాంక్తో టైఅప్ అయి వ్యాలెట్ టాప్అప్ ఆప్షన్ తీసుకొస్తున్నారంట. సో దాన్ని మనం ఇప్పుడైతే మనకున్న ఫాస్టాగ్ని మళ్ళీ కొత్తగా ఫాస్టాగ్ తీసుకొని దానికో 400-500 పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు మీరు చేసినా కూడా ఇంకోటి చేసినా కూడా మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలి, లేదా ఇంకో వేరే ఆప్షనే లేదు, క్యాన్సిల్ చేసుకోవాలి లేదా కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలి. కొత్త ఫాస్టాగ్ తీసుకుంటే మళ్ళీ అడిషనల్ ఛార్జెస్ పడతాయి. పాత ఉంది కానీ దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, మళ్ళీ కంప్లీట్గా కొత్త తీసుకోవాలి. అలా అని మనం పాత ఫాస్టాగ్ని మళ్ళీ కొత్త ఫాస్టాగ్కి ఆ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటే చేయలేము. ఎందుకంటే ఈ పేటిఎం బ్యాంక్ నుంచి లింక్ అయి ఉంది. ఇది ఇంకోటి వచ్చి HDFC ఉండొచ్చు, ICICI ఏదైనా ఉండొచ్చు. ఈ బ్యాంక్ టు బ్యాంక్ అనేది అసలు ఈ ఫాస్టాగ్ బ్యాంక్ టు ఇంకో బ్యాంక్కి అసలు ట్రాన్స్ఫర్ కాదు, ట్రాన్స్ఫర్ చేయలేము. సో కంప్లీట్ దీనికే ఆ బ్యాంక్ కొత్త బ్యాంకే. సో మీరు కొత్త బ్యాంక్ రిలేటెడ్ ఫాస్టాగ్ తీసుకున్నా కూడా దాని రిలేటెడ్ మీరు టాప్అప్ చేసుకోవాలి, దాన్ని యూజ్ చేసుకోవాలి. కానీ దీంట్లో ఉన్న బ్యాలెన్స్ అనేది దాంట్లో తీసుకెళ్ళాలి. సో అలా అని మీరు ట్రై చేయకండి, అది ట్రాన్స్ఫర్ కాదు. ఓకే, ఏమైనా ఆప్షన్ ఉంది అని అంటే అది కంప్లీట్ డియాక్టివేషన్ ఆఫ్ ఫాస్టాగ్, కంప్లీట్గా రిమూవ్ చేసి కొత్త ఫాస్టాగ్ కొనుక్కొని దాన్ని టాప్అప్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. సో ఇదంతా అవసరమా అంటే నేనైతే అవసరం లేదని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ కస్టమర్ కేర్తో మాట్లాడాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో నా దాంట్లో కూడా ఆల్మోస్ట్ చాలా బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను తీద్దామని అనుకునే లోపల నేను డీటెయిల్గా అన్ని చదివాను. చాలా మంది హడావిడిగా ఏం చేస్తున్నారంటే బ్యాన్ అయిపోయింది, తీసేయండి ఫాస్టాగ్. అవసరం లేదు, అనవసరం ఎందుకు తీయద్దు అంటే కంప్లీట్గా నెక్స్ట్ ఇంకో ఫాస్టాగ్ మనకి ఫ్రీగా వస్తుందంటే ఓకే తీసేసి ఇంకో తీసుకున్నాం. కానీ ఇది ఆల్రెడీ మనం పర్చేస్ చేసాం, సమ్ అమౌంట్ పెట్టాం దీనికి, 200 నెక్స్ట్ కొత్తది కూడా 300-400 వస్తుంది. పక్కన పెడితే మనం మళ్ళీ లాసే కదా, మళ్ళీ దాన్ని కొనాలి, దాన్ని అటాచ్ చేసుకోవాలి ఇవన్నీ. సో దాని బదులు మనం 29th వరకు 29th వరకు ఉన్నంత వరకు యూజ్ చేసుకుందాం, దాన్ని టాప్అప్ కూడా చేసుకోవచ్చు 29th వరకు. బట్ బిఫోర్ 29th లేదా ఆఫ్టర్ 29th డెఫినెట్లీగా వాళ్ళ ఒక సొల్యూషన్తో వస్తున్నారంట. ఏంటంటే న్యూ బ్యాంక్తో అటాచ్ కావడం. సో డెఫినెట్లీ అది ఆల్టర్నేట్ సొల్యూషన్ వస్తుంది. ఓన్లీ ద థింగ్ ఇష్యూ వచ్చేసి పేటిఎం బ్యాంక్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కానీ ప్రాపర్ KYC చేయకపోవడం, దాని ఎఫెక్ట్ వల్ల మిగతా సర్వీసెస్కి ఎఫెక్ట్ అయింది అనమాట. సో అది మేజర్ రీజన్స్. RBI గైడ్లైన్స్ ఫాలో కాలేదు పేటిఎం బ్యాంక్స్. సో అందుకు దాని మీద రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఇష్యూ అనేది వచ్చింది. సో వన్ కమ్యూనికేషన్ అనేది దీన్ని కంప్లీట్గా మెయింటైన్ చేస్తుంది ఈ పేటిఎం సర్వీసెస్ని. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆల్టర్నేట్గా విల్ కమ్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే ఆల్మోస్ట్ చాలా మంది యూజ్ చేస్తారు కాబట్టి దీనికి డెఫినెట్లీ వాళ్ళకు ఆల్టర్నేట్ సొల్యూషన్తో తీసుకొస్తారు. అప్పుడు దాకా మనం 29th గారు వెయిట్ చేస్తే బెటర్. సో నేను వెయిట్ చేయలేను, నేను అటు ఇటు తిరుగుతున్నాను అంటే అది మీ ఆప్షన్. బట్ ఎవరైతే అడిషనల్గా అమౌంట్ పెట్టకూడదు అనుకుంటున్నారో, అడిషనల్ ఎఫర్ట్ పెట్టకూడదు అనుకున్నారో వాళ్ళు మాత్రం అలాగే పెట్టుకోండి. ఆఫ్టర్ 29th కూడా మనకి ఈ ఇష్యూ అనేది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్గా సొల్యూషన్ ఏంటి దీనికి అని అంటే ఇప్పుడు మనకి యూపీఐ ఎలాగో లింక్ ఉంది కాబట్టి దాన్ని యూపీఐ పేటిఎం బ్యాంక్ లింక్ ఉంది కాబట్టి దాన్ని తీసేసి మన ఆల్టర్నేట్ బ్యాంక్ లింక్ చేసుకోండి, యూపీఐ ట్రాన్సాక్షన్ యూస్ చేసుకోవచ్చు. సో అలాంటి ఇష్యూస్ లేదు. అండ్ వ్యాలెట్లో బ్యాలెన్స్ మాత్రం 29th వరకే అప్లోడ్ చేయగలం. అంటే మీన్స్ 29th వరకే మనం దాన్ని టాప్అప్ చేయలేం. అడిషనల్ బ్యాలెన్స్ ఫాస్టాగ్ కోసం ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం టిల్ 29th వరకు మనం టాప్అప్ అనేది చేయొచ్చు. మరి 29 తర్వాత ఏంటి పరిస్థితి అంటే 29 తర్వాత మనం వాళ్ళకు ఆల్టర్నేట్ సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పారు. ఓకే, అది పక్కన పెడితే దాని తర్వాత మనం అడిషనల్గా టాప్అప్ అనేది చేయలేం ఆఫ్టర్ 29 February. బట్ దాంట్లో ఉన్న బ్యాలెన్స్ మాత్రం మనం ఒకవేళ బాగా ఎక్కువగా బ్యాలెన్స్ ఉంది మాత్రం దాన్ని కంటిన్యూ చేయొచ్చు. సో దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు వాళ్ళు. సో 29 తర్వాత అసలు ఈ బ్యాలెన్స్ అంతా యూజ్ కాదా అంటే లేదు, యూజ్ అవుతుంది. 29 తర్వాత కూడా మనం దాంట్లో ఉన్న బ్యాలెన్స్ని వాడుకోవచ్చు. లైక్ ఫ్రమ్ మార్చ్ ఫస్ట్ మనం దానిలో ఉన్న బ్యాలెన్స్ ని వాడుకోవచ్చు అని కూడా క్లియర్ గా గైడ్ లైన్స్ లో ఉంది. కాకపోతే కొంతమంది హడావిడిగా చేసి దాన్ని ఇది క్రియేట్ చేస్తున్నారు. సో వ్యాలెంట్ అవన్నీ పక్కన పెడితే ఫాస్టాగ్ వాళ్ళకి మెయిన్ థింగ్ గా చెప్తున్నారు. సో ఇన్ కేస్ మీకు ఆ కన్ఫ్యూజన్ ఉంటే దీంతో క్లియర్ అయిపోతుంది. అండ్ మీరు ఇన్ కేస్ మీ ఆ ఎక్స్చేంజ్ మాత్రం కుదరదు, ఏదైతే మీరు కొత్త ఫాస్టాగ్ తీసుకుని అది చేద్దాం అనుకుంటే మాత్రం అది కుదరదు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అస్సలు కాదు, మీరు కంప్లీట్గా డీయాక్టివేట్ చేయాల్సిందే. డీయాక్టివేట్ ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీకు నేను పైన స్క్రీన్లో నంబర్ ఇస్తాను చూడండి, ఆ నంబర్ కాల్ చేసి
ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇంకోటి వచ్చేసి ఫాస్టాగ్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసుకొని డియాక్టివేట్ బై ఫాస్టాగ్ అని ఉంటుంది థర్డ్ నెంబర్ 3. సో దాన్ని డియాక్టివేట్ అది క్లిక్ చేయగానే ఇమీడియట్ గా మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. కానీ దాంతో ఒకసారి అది డియాక్టివేట్ అనుకోండి, మీరు దాన్ని యూజ్ చేయలేరు. సో ఇన్ కేస్ మీరు డియాక్టివేట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు రెడీగా ఇంకో ఫాస్టాగ్ యాక్టివేట్ చేయించుకో పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఇన్ కేస్ మీరు ఫాస్టాగ్ లేకుండా కానీ డియాక్టివేటెడ్ ఫాస్టాగ్తో మీరు ఏదైనా టోల్స్ ఎంటర్ అయినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ మీరు ఎంట్రన్స్ లో వెళ్ళినప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఇన్ కేస్ మీరు అక్కడ వెళ్ళగానే మీకు తెలిసిపోతుంది మీ వ్యాలెట్ పని చేయట్లేదు లేదా మీ ఫాస్టాగ్ వర్క్ అవ్వట్లేదు. సో వాడు అక్కడ నుంచి వెళ్ళనిస్తాడు. కానీ వన్స్ మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడ మీకు పెనాల్టీ అనేది పడుతుంది. ఎంత పడుతుంది? మోర్ దెన్ 90 to 150 రూపీస్ ఈజీగా పడుతుంది. ఇన్ కేస్ అక్కడ మాన్యువల్ గా పే చేసినా కూడా ఆ అమౌంట్ ప్లస్ పెనాల్టీ అమౌంట్ అనేది మీకు కట్టాల్సి వస్తుంది. సో అందుకు అవి అవాయిడ్ చేయడానికే చెప్తున్నాను. మీరు ప్రాపర్ బ్యాలెన్స్ ఉన్నంత వరకు వాడుకోండి. ఆఫ్టర్ 29th మాత్రం కంపల్సరీ వాళ్ళ ఒక ఆప్షన్తో వస్తున్నారు. బికాజ్ ఇట్స్ బిగ్ కమ్యూనికేషన్, బిగ్ యాప్ కాబట్టి డెఫినెట్ గా మనకి ఒక ఆల్టర్నేటివ్. ఎందుకంటే మీకు పేటిఎం బ్యాంక్ రాకముందు కూడా మనకి ఈ సర్వీసెస్ ఉండేవి, లైక్ వ్యాలెట్ సర్వీస్. అప్పుడు ఇంకో బ్యాంక్ తో టైప్ అయి ఉన్నవాళ్ళు. సో ఈ పేటిఎం బ్యాంక్ వచ్చిన తర్వాత దీన్ని అన్నిటికీ టైప్ చేశారు కాబట్టి సో వాళ్ళకి ఆల్టర్నేట్ చాలా బ్యాంక్స్ టైప్ ఉన్నాయి. సో ఆ బ్యాంక్స్ ని మనకి యూపీఐకి ఎలాగో యూజ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఇష్యూస్ లేదు. బ్యాంక్ తో ప్రాబ్లం కాబట్టి పేటిఎం బ్యాంక్ పక్కన పెట్టేసి మనం యూపీఐ బ్యాంక్ తో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫాస్టాగ్ రిలేటెడ్ ఇష్యూవే మీరు క్లియర్ గా మీ డిసిషన్ అది కంప్లీట్ గా రిమూవ్ చేయాలనుకుంటే మాత్రం కొత్తది ఆల్మోస్ట్ ఐసిఐసి అయితే 499 ఉంది. ఇన్ కేస్ కొత్తది కొనాలనుకుంటే కూడా మీరు పేటిఎం లో ఫాస్టాగ్ లో వెళ్ళి ఆ ఫాస్టాగ్ డీటెయిల్స్ లోకి వెళ్తే మీకు పైన బై ఫాస్టాగ్ అని ఉంది. బై ఫాస్టాగ్ కొట్టగానే మీకు ఒక పాపప్ వస్తుంది. యాజ్ ఆఫ్ నో పేటిఎం ఇస్ నాట్ ప్రొవైడింగ్ పేటిఎం బ్యాంక్ ఫాస్టాగ్. సో ఆల్టర్నేట్ వీఆర్ టైప్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఉంది. ఇన్సే కొత్తది ఇది కాకుండా కొత్తది రీప్లేస్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ నుంచి మీరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ది అవైలబుల్ ఉంది అక్కడ. సో అది మీరు పర్చేజ్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని పర్చేజ్ చేయాలంటే ఆల్మోస్ట్ వాళ్ళు 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, 250 రూపీస్ లో మీకు 50 రూపీస్ అనేది వ్యాలెట్ బ్యాలెన్స్ గా వస్తుంది, మిగతా ఛార్జెస్ అనమాట. సో ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, కొనాలనుకుంటే కూడా ఇది ఆల్టర్నేట్ ఆప్షన్ అక్కడే ఉంది, మీరు అది తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బయట ఎక్కడైనా తీసుకుంటే మీరు ఛార్జెస్ కంపేర్ చేసుకోండి. అక్కడైతే ఆల్మోస్ట్ 250 రూపీస్ ఉంది. నేను పేటిఎం యాప్ లో చూసాను. మీరు పేటిఎం యాప్ లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇది కాన్ఫిడెన్స్ లేదు తీసేస్తారు అని చెప్పి అనుకుంటే మాత్రం మీరు ఆ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే మీరు అది పెట్టుకునే ముందు డియాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఆ డియాక్టివేట్ లో అమౌంట్ కూడా చెప్పాను కదా ఆల్రెడీ మీకు. డియాక్టివేట్ చేస్తే మీకు రిఫండ్ అనేది వస్తుంది, విత్ ఇన్ 7 days లో వస్తుంది. ఓకే, అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోకండి, కంప్లీట్ మీద డిపెండ్ అయింది ఇప్పుడు. అండ్ కమింగ్ టు లైక్ వేరే సర్వీసెస్ ఏమైనా ఎఫెక్ట్ అయినాయా అంటే ఎఫెక్ట్ కాలేదు. నాకు తెలిసినంత వరకు నేను చూసిన పాయింట్స్ ప్రకారం అయితే వేరే సర్వీస్ ఏవి ఇంపాక్ట్ కాలేదు. ఈ 3 మేజర్ సర్వీసెస్ వ్యాలెట్, పేటిఎం బ్యాంక్స్ అండ్ ఫాస్టాగ్. కొంచెం వెయిట్ చేయండి, హడావిడిగా ఏది డిసిషన్ తీసుకోకండి. తర్వాత ఏదైనా కమ్యూనికేషన్ రావచ్చు. till 29th వరకు అయితే ఈజీగా ఎలాంటి ఇష్యూ లేకుండా మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఆల్రెడీ కస్టమర్ కేర్తో మాట్లాడి డీటెయిల్గా అపాన్ యూ మీరు కూడా ఒకసారి మాట్లాడి, ఇన్ కేస్ మీరు కస్టమర్ కేర్తో కూడా మాట్లాడాలనుకుంటే సేమ్ నంబర్ మీకు దాంట్లో ఫాస్టాగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 9 అనుకుంటా, 9 నెంబర్ తీసుకుంటే అదర్ ఇష్యూస్లోకి వెళ్తే మీకు ఆప్షన్ వస్తుంది టాక్ టు ద కస్టమర్ కేర్ అని. ఆ కస్టమర్ కేర్తో మాట్లాడి మీరు కావాలంటే మీ క్లారిఫై అనేది చేసుకోవచ్చు. ఇది డెడికేటెడ్ నెంబర్ అనమాట. ఆ నెంబర్కి యూజ్ చేసి మీరు క్లారిఫై అనేది చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, దట్స్ ఫర్ ద డే. బాయ్.